సోషల్ మీడియాను బ్యాన్ చేసే యోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ అనేటువంటి ప్రచారం అయితే జరుగుతోంది. ఆస్ట్రేలియా ప్రవేశపెట్టిన చట్టం అమలు తీరుపై అధ్యయనం చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. టీనేజర్లు సోషల్ మీడియాలో ఉండకూడదంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఇండియాలో ఇప్పటికే మైనర్ల సోషల్ మీడియాను యాక్సెస్ చేయడానికి తల్లిదండ్రుల నియంత్రణ అయితే ఉందనేటువంటి మాట చెప్పారు. దావోస్ పర్యటనలో ఈ కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు మంత్రి. దీనిపై మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను సంబంధించి యాక్సెస్ చేయడానికి వీలుండదు ఇక మీద అనేటువంటి ఒక ప్రచారం నారా లోకేష్ కామెంట్స్లో క్లియర్ కట్గా ఉంటున్నటువంటి పరిస్థితి సాధ్యమవుతుందా అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. ఏంటి దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలంటారు? ఇది ఎస్ మురళి, ఈ సోషల్ మీడియా బ్యాన్ చేసే ఆలోచనలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా 16 ఏళ్ల పిల్లలకి సోషల్ మీడియా అందుబాటులో లేకుండా బ్యాన్ చేయాలని లోకేష్ ప్రతిపాదిస్తున్నట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా దావోస్ పర్యటనలో ఉన్న లోకేష్ ఏదైతే ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల పిల్లలకి సోషల్ మీడియా బ్యాన్ చేశారు. ఇటీవల కూడా తెలంగాణలో మనం ఒక విషయాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మురళి. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఫోన్ ను చూసే పిల్లలను ఐడెంటిఫై చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. పోలీస్ శాఖ కూడా ఫోన్ ను చూసే పిల్లల తల్లిదండ్రులకు పిల్లల్ని ఏదైతే కౌన్సిలింగ్ సెంటర్లకు పిలిపించి కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు సోషల్ మీడియాను విస్తృతంగా వాడుతున్నారు. రకరకాల వీడియోలు చూడడం, అసభ్యకరమైన కంటెంట్, అడల్ట్ కంటెంట్ చూస్తున్నారంటూ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఈ సోషల్ మీడియా అడల్ట్ కంటెంట్ చూస్తున్న పిల్లలను ఏదైతే కౌన్సిలింగ్ సెంటర్లకు తరలిస్తున్నారు, కౌన్సిలింగ్ ఇస్తున్నారు, అటు తల్లిదండ్రులను కూడా అప్రమత్తం చేస్తున్నారు, అలర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా 16 ఏళ్ల పిల్లలకి సోషల్ మీడియా నిషేధించాలని లోకేష్ ఒక ప్రతిపాదన అయితే చేశారు. ఈ ప్రతిపాదన రాబోయే రోజుల్లో క్యాబినెట్ లో ఒక డెసిషన్ తీసుకుని అమలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియా వ్యవహారాలపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఆ ఉపసంఘం కూడా ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఏ మహిళలను హింసించే వారిని కానీ, హరాస్ చేసే అంశాలు కానీ, ఏదైతే వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే అంశాలు, రాజకీయ నాయకుల ప్రతిష్టకు భంగం కలిగించే అంశాలపై సోషల్ మీడియా ప్రచారం చేస్తే కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘానికి చెప్పింది. ఏదైతే ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా సోషల్ మీడియాను బ్యాన్ చేస్తారంటూ ఇప్పటికే తీవ్ర నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ నేతలపైన కూడా సోషల్ మీడియా కేసులతో పాటు ఏదైతే సాధ్యాసాధ్యాల మీద కూడా దీనికి సంబంధించి జోరుగా చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి మన దేశంలో. దీనికి సంబంధించి అయితే ప్రధానంగా అది సాధ్యం కాకపోవచ్చు అనేటువంటి వెర్షన్ కూడా వినిపిస్తోంది కదా కిరణ్, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మురళి, దేశవ్యాప్తంగా తీసుకోవాల్సిన నిర్ణయము. ఎందుకంటే 16 ఏళ్ల పిల్లలు అంటే మైనర్లు అడల్ట్ కంటెంట్ కానీ, అసభ్యకరమైన కంటెంట్ కానీ చూడడం వల్ల సమాజంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చిన్న వయసులోనే ఏదైతే విద్వేషాలు కానీ, చిన్న వయసులోనే ఇలాంటి హరాస్ కంటెంట్ చూడడం వల్ల ప్రజలు అటు సమాజం మీదుగా ప్రభావం చూపుతుందంటూ లోకేష్ వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా రాబోయే రోజుల్లో సోషల్ మీడియాను బ్యాన్ చేయాలనే ఒక అంశాన్ని పరిగణలోకి తీసుకున్నారు. మరో అంశం ఏంటంటే ఇప్పటికి కూడా మహిళలకు సంబంధించిన అంశం కానీ, సోషల్ మీడియాలో 16 ఏళ్ల పిల్లలకు చూడకుండా బ్యాన్ చేయాలనే అంశం కూడా, రెండు అంశాలు కూడా ఆహ్వానించదగ్గదంటూ ఇప్పుడు కూడా ప్రజల నుంచి సమాచారం వినిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మహిళల వ్యక్తిగత ప్రతిష్టకు, అటు చిన్నపిల్లలు ఏదైతే రాబోయే రోజుల్లో ఇప్పుడున్న పౌరులే రేపటి ఇప్పుడున్న పిల్లలే రేపటి భారత పౌరులు కాబట్టి ఆ అంశాన్ని దృష్టి వేసుకుని దేశవ్యాప్తంగా ఏదైతే మోడీ ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఇప్పటికే రాజకీయ వర్గాల్లో నడుస్తుంది మురళి. ఎందుకంటే ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా సోషల్ మీడియాను బ్యాన్ చేశారు. 16 ఏళ్ల పిల్లలకు ఎలాంటి కంటెంట్ కనపడకుండా చేయాలని తల్లిదండ్రులు స్పష్టమైన ఆదేశం ఇచ్చారు. భారతదేశంలో కూడా దీన్ని అమలు చేయాలని అటు కేంద్ర ప్రభుత్వం కూడా యోచిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సోషల్ మీడియాలో ఎక్కడైతే అడల్ట్ అసభ్య కంటెంట్ ఉన్న వెబ్సైట్లను ఇప్పటికే దాదాపు 1000 వెబ్సైట్లను కూడా కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఎందుకంటే ఇది అందుబాటులో లేకుండా చేస్తేనే ఏదైతే మెరుగైన సమాజం వస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో మంచి ప్లస్ చెడు రెండు వ్యవహారాలు, రెండు అంశాలు కూడా ప్రజల్లోకి వెళ్తున్నాయి. కాబట్టి దీంట్లో మంచినే పరిగణ తీసుకోవాలంటూ ప్రభుత్వాలు ఎంత మోరలైజ్ చేసినా కూడా చిన్నపిల్లల విషయంలో అది హద్దులు దాటుతుంది. కొన్ని చోట్ల ఏదైతే మనం హైదరాబాద్ లో కూడా ఒక అంశాన్ని పరిశీలించాం. ఏదైతే ఒక పిల్లోడు బ్యాట్ దొంగతనానికి వెళ్ళి ఏదైతే కిరణ్, ఇది ప్రస్తుతం ఆలోచనగా మాత్రమే ఉందా, లేకపోతే డెఫినెట్ గా దీనికి సంబంధించి దావోస్ నుంచి
వచ్చిన తర్వాత ఒక కీలక నిర్ణయం అంటే ఆర్డర్ కూడా జారీ చేసేటువంటి పరిస్థితి ఉంటుందంటారు. దీన్ని ఎలా చూడాలి మనం? మురళి, ఖచ్చితంగా నారా లోకేష్ ఈ అంశం పైన సీరియస్ గా దృష్టి పెట్టారు. ఖచ్చితంగా ఏంటంటే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియాలో పలు మార్పులు తీసుకొచ్చారు. ఎందుకంటే మంత్రివర్గ ఉపసంఘం కూడా పలు సూచనలు సలహాలు ఇప్పటికీ ఇచ్చింది. దానిపైన ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. క్యాబినెట్ నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంది. మరోపక్క దావోస్ లో పర్యటిస్తున్న నారా లోకేష్ కూడా ఏదైతే చిన్న పిల్లల విషయం 16 ఏళ్ల పిల్లల విషయంలో అయితే కఠినంగా చర్యలు తీసుకోవాలనే అవకాశాలు ఉన్నాయంటే ఇప్పటికే ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాను విస్తృతంగా వాడుతున్న ఈ నేటి సమాజంలో ఏదైతే మంచిని ప్రతిబింబించే విధంగా పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలనేది నారా లోకేష్ భావన. ఎందుకంటే ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన బాధ్యత తీసుకోవాల్సిన నేపథ్యం కూడా ఏర్పడింది. అందులో ఆయన ఐటీ మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి ఈ టెక్నాలజీలో మార్పులు తీసుకురావాలి, మార్పుల దిశగా సమాజం ముందుకెళ్లాలనే నేపథ్యంలో 16 ఏళ్ల పిల్లలకి సోషల్ మీడియా బ్యాన్ చేయాలనేది లోకేష్ ఒక ప్రతిపాదన చేశారు. ఇది రాబోయే రోజుల్లో అమలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మురళి. ఎందుకంటే కేబినెట్ లో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు దేశాల్లోనే బ్యాన్ చేసే అంశము రాష్ట్రాల్లో దాదాపు ఆంధ్రప్రదేశ్ కాదు, ఇటు తెలంగాణ కూడా ఏదైతే సోషల్ మీడియా పైన 16 ఏళ్ల పిల్లలు సోషల్ మీడియాను చూడటం పైన కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో బ్యాన్ విధించే అవకాశం ఉంది. ఇదే అంశాన్ని భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్టు మనకు రాజకీయ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక సోషల్ మీడియాను బ్యాన్ చేసే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ అనేటువంటి దానికి సంబంధించి ఆలోచన అయితే చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఆస్ట్రేలియా ప్రవేశపెట్టినటువంటి చట్టం అమలు తీరుకు సంబంధించి కూడా అధ్యయనం చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ అయితే తెలిపినటువంటి పరిస్థితి. టీనేజర్లు సోషల్ మీడియాలో ఉండకూడదు అనేటువంటి ఒక కీలక నిర్ణయం అయితే ఆయన తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది రోజుకొక వార్త రూపంలో మనం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించే కీలక ఆలోచన అయితే చేశారు. ఇండియాలో ఇప్పటికే మైనర్ల సోషల్ మీడియాను యాక్సెస్ చేయడానికి తల్లిదండ్రుల నియంత్రణ అయితే ఉంది అని కూడా ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి. దావోస్ పర్యటనలో ఈ కీలక ప్రతిపాదనను కూడా తెరపైకి తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలు ఆలోచించి ఈ నిర్ణయం అమలు చేస్తే రేపు భావి భారత పౌరులకు సంబంధించి దేశం అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఒక పారదర్శకమైనటువంటి వ్యవస్థను కూడా మనం ఇప్పటి నుంచే రూపొందించుకోవాలనేటువంటి ఆలోచనలో భాగంగా 16 ఏళ్లలోపు పిల్లలకి సోషల్ మీడియాను బ్యాన్ చేయాలనేటువంటి ఒక కీలక ప్రతిపాదన అయితే తెరపైకి తీసుకొచ్చారు మంత్రి నారా లోకేష్.